అందరికీ నమస్కారం. ఒకే రాజ్యం, ఒకే శత్రువు. కాని వాళ్ళెంచుకున్న దారులు మాత్రం రెండు. ఒకటి తిరుగుబాటు మార్గమైతే మరొకటి లొంగిపోయే మార్గం. అసలు 19వ శతాబ్దంలో ఆ బలమైన బ్రిటిష్ సామ్రాజ్యం ముందు హైదరాబాద్ నిజాం రాజ్యం ఎలా నిలబడగలిగింది? ఆ కష్టకాలంలో వాళ్లు తీసుకున్న ఆ రెండు కీలకమైన నిర్ణయాల కథేంటో ఈరోజు మనం చూద్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, ఒకే రాజు పాలనలో, ఆఖరికి ఒకే కుటుంబంలో బ్రిటిష్ వాళ్లమీద ఇంత వేర్వేరు అభిప్రాయాలు, స్పందనలు ఎందుకొచ్చాయి? ఇదేదో సింపుల్గా రెండు వ్యూహాల్లో ఒకటెంచుకోవడం లాంటిది కాదు. ఇది హైదరాబాద్ భవిష్యత్తుని, దాని ఉనికిని శాసించిన ఒక పెద్ద సంఘర్షణ. ఇంతకీ ఆ నిర్ణయాల వెనుక అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మన కథ మొదలయ్యేది సరిగ్గా 1829లో. అప్పుడు మీర్ ఫర్కుందా అలీఖాన్ అంటే మనందరికీ నాసిరుద్దౌలాగా తెలిసిన వ్యక్తి సింహాసనమెక్కాడు. కాని పాపం అతను కూర్చున్నది పూలపాన్పు మీద కాదు, బ్రిటిష్ వాళ్ల ఒత్తిడి అనే ఒక ముళ్ల కిరీటం మీద. ఎందుకంటే ఆయన తండ్రి అప్పటికే బ్రిటిష్ వాళ్లతో సైన్య సహకార ఒప్పందం చేసేశాడు. ఇప్పుడు దాని నీడ మొత్తం ఈయన పాలన మీద పడిందన్నమాట. అయితే నాసిరుద్దౌలా తన ఉద్దేశాలని ఏమాత్రం దాచుకోలేదు. సింహాసనం ఎక్కిన వెంటనే ఆయన చేసిన మొదటి పనేంటో తెలుసా? బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ సపోర్ట్తో మెట్కాఫ్ ప్రవేశపెట్టిన కొన్ని పరిపాలనా సంస్కరణలు ఉండేవి. వాటిని రద్దు చేసేశాడు. అసలు ఆ సంస్కరణల ఉద్దేశమేంటంటే, రాజ్యం మీద బ్రిటిష్ వాళ్ళకి పట్టు పెంచడం. సో వాటిని తీసిపారేయడం ద్వారా నిజాం ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపాడు: హైదరాబాద్ అంత ఈజీగా లొంగిపోదు అని. బ్రిటిష్ వాళ్ల ఒత్తిడికి మొదటి గట్టి సమాధానం ఏవో మాటల రూపంలో, చర్చల రూపంలో రాలేదు. చాలా ఆశ్చర్యంగా ఆ సమాధానం నిజాం సొంత కుటుంబం నుంచే వచ్చింది. అది కూడా నిజాం సవతి సోదరుడి నుంచి, ఒక సాయుధ తిరుగుబాటు రూపంలో. చెప్పాలంటే హైదరాబాద్ గడ్డమీద బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా కత్తిపట్టిన మొదటి రాజకుటుంబ సభ్యుడు అతనే. చూడండి, ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు. ఒకరేమో సింహాసనం మీద కూర్చుని బ్రిటిష్ వాళ్లతో పొలిటికల్ చెస్ ఆడుతున్నారు. ఇంకొకరేమో రోడ్ల మీదికి వచ్చి తిరుగుబాటు నడిపిస్తున్నారు. ఈ తేడానే మనకు వాళ్ల మధ్య ఉన్న ఆ అంతర్గత సంఘర్షణను చాలా క్లియర్గా చూపిస్తుంది. ఒకరు రాజు, ఇంకొకరు విప్లవకారుడు. ఎంత తేడా కలా! ముబారిజ్ అంటే ఎవరో, ఏదో అధికారం దక్కలేదని అసంతృప్తితో ఉన్న రాజకుమారుడు మాత్రమే కాదు, ఆయన హైదరాబాద్లో వహాబీ ఉద్యమానికి నాయకుడయ్యాడు. ఈ వహాబీ ఉద్యమమంటే సయ్యద్ అహ్మద్ బరేల్వీ ఉత్తర భారతదేశంలో స్టార్ట్ చేశారు. ఇది కేవలం ఏదో మతపరమైన ఉద్యమం అనుకుంటే పొరపాటే. ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జనంలో ఉన్న కోపాన్ని ఒక ఆయుధంగా మార్చిన ఒక పవర్ఫుల్ పొలిటికల్ ఫోర్స్ అన్నమాట. ఏ విప్లవానికైనా సరే కేవలం ఆలోచన ఉంటే సరిపోదు కదా, సపోర్ట్ కూడా కావాలి. ముబారిజ్ సరిగ్గా అదే పనిలో ఉన్నాడు. ఆయనేం చేశాడంటే, లాల్ ఖాన్, ఫకీర్ మొహమ్మద్ లాంటి మిలిటరీ లీడర్స్ని, పోకారమల్ లాంటి వ్యాపారుల నుంచి ఫినాన్షియల్ సపోర్ట్ని, అన్నిటికన్నా ముఖ్యంగా కర్నూల్ నవాబు గులాం రసూల్ ఖాన్ లాంటి పవర్ఫుల్ పాలకుల మద్దతుని కూడగట్టాడు. సో ఇదేదో చిన్న కుట్ర కాదు, ఇది ఒక పక్కా ప్లాన్తో జరుగుతున్న ఆర్గనైజ్డ్ తిరుగుబాటు. కానీ బ్రిటిష్ వాళ్ల ఇంటెలిజెన్స్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. అప్పటి రెసిడెంట్ జనరల్ ఫ్రేజర్ ఈ తిరుగుబాటును మొగ్గలోనే తుంచేశాడు. ఇక ఇక్కడే అసలు విషాదం జరిగింది. బ్రిటిష్ వాళ్ల ప్రెషర్కి తలొగ్గి స్వయంగా నిజాం నాసిరుద్దౌలా తన సొంత సోదరుడిని అరెస్ట్ చేయమని ఆర్డర్ వేశాడు. పాపం ముబారిజ్ను గోల్కొండ కోటలో బంధించారు. చివరికి 1854లో స్వేచ్ఛ కోసం పోరాడిన ఆ విప్లవకారుడు అదే జైల్లో కన్నుమూశాడు. సో తిరుగుబాటు మార్గం ఫెయిలైపోయింది. ఇక ఇప్పుడు బ్రిటిష్ వాళ్లని ఎదుర్కోవడానికి నిజాం దగ్గర మిగిలింది ఒక్కటే దారి: దౌత్యం, అంటే చర్చలు. కానీ ఇదేదో ఇద్దరూ సమానంగా కూర్చొని మాట్లాడుకునే చర్చ కాదు. ఎందుకంటే కత్తికన్నా పొదునైన ఒక ఆయుధం బ్రిటిష్ వాళ్ల చేతిలో ఉంది. అదే అప్పు. ఈ నంబర్ చూడండి ఒకసారి, 64 లక్షల రూపాయలు. ఆ రోజుల్లో ఇది ఎంత పెద్ద మొత్తమో ఊహించుకోడానికే కష్టం. సైన్య సహకార ఒప్పందం ప్రకారం నిజాం తన సైన్యం మెయింటెనెన్స్ కోసం ఈస్ట్ ఇండియా కంపెనీకి డబ్బివ్వాలి. ఈ అప్పుని అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌజీ ఒక ఆయుధంగా వాడుకున్నాడు. ఈ ఆర్థిక సంక్షోభాన్ని అడ్డుపెట్టుకుని హైదరాబాద్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని ప్లాన్ చేశాడు. నిజాం ఏం చేశాడంటే, సగం అప్పు కట్టేసి మిగతా దానికి కొంచెం టైం అడిగాడు. కాని డల్హౌసీకి డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు, అతనికి కావాల్సిందే భూమి. అందుకే నిజాం ఆఫర్ని మొహమ్మీదే తిరస్కరించాడు. ఇంక చేసేదేమీ లేక
అప్పటి నిజాం దీవాన్ సిరాజుల్ ముల్క్ 1853 మే 21న హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన ఒప్పందాల్లో ఒకటైన బీరార్ ఒప్పందంపై సంతకం పెట్టాల్సొచ్చింది. అది కూడా ఏమాత్రం ఇష్టం లేకుండా. అంతకీ ఆ 64 లక్షల రూపాయలకు చెల్లించిన వెల ఏంటో తెలుసా? కేవలం డబ్బే కాదు, హైదరాబాద్కు గుండెకాయలాంటి భూభాగాలు, పత్తి బాగా పండే సారవంతమైన బీరార్ ప్రాంతం, స్ట్రాటజిక్గా చాలా ముఖ్యమైన రాయ్చూర్, ఇంకా ఉస్మానాబాద్ అంటే ఇప్పటి ధారసివ్, ఈ ప్రాంతాలన్నీ బ్రిటిష్ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యం తన ఆర్థిక జీవనాడినే కోల్పోయింది. ఒక్క సంతకం ఒక రాజ్యాన్ని ఎంతలా దెబ్బతీస్తుందో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఉండదు. ఆ ఒప్పందం మీద సంతకం చేసిన దివాన్ సిరాజుల్ ముల్క్ ఆ అవమానాన్ని భరించలేక కేవలం 5 రోజుల్లోనే మే 26న చనిపోయాడు. ఆయన మరణంతో ఒక శకం ముగిసింది. ఆ తర్వాత ఆయన మేనల్లుడు మొదటి సాలార్ జంగ్ దివాన్గా వచ్చాడు. ఆయన హైదరాబాద్ చరిత్ర గతినే మార్చబోతున్నాడు. అయితే ఒకే రాజు కాలంలో జరిగిన ఈ 2 వేర్వేరు సంఘటనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కత్తిపట్టి స్వాతంత్ర్యం కోసం పోరాడడమా, లేక భూమిని వదులుకొనైనా సరే రాజ్యాన్ని కాపాడుకోవడమా? ఇదే నాసిరుద్దౌలా టైంలో హైదరాబాద్ ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు. ఈ పట్టిక చూస్తే మనకు కథ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ముబారిజుద్దేలా ఎంచుకున్న మార్గం చాలా హీరోయిక్గా అనిపించొచ్చు, కాని అది ఫెయిల్ అయ్యింది. మరోవైపు నిజాం ఎంచుకున్న దౌత్య మార్గం రాజ్యాన్నైతే కాపాడింది, కాని దానికి చాలా పెద్ద వెల చెల్లించాల్సి వచ్చింది. చివరిగా ఈ 2 దారులో ఒకే నిజాన్ని చెప్పాయి: 19వ శతాబ్దం మధ్యలో బ్రిటిష్ వాళ్ల మిలిటరీ, ఫైనాన్షియల్ పవర్ని ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యం. ఇదెంతా మనల్ని ఒక చివరి పెద్ద ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. హైదరాబాదులో జరిగిన ఈ తిరుగుబాటు, ఈ బలవంతపు ఒప్పందం, ఇవన్నీ కేవలం ఇక్కడితో ఆగిపోయిన సంఘటనలేనా? లేక దేశవ్యాప్తంగా రాజుకోబోతున్న ఒక పెద్ద అగ్నికి ఇవి చిన్న నిప్పురవ్వలు మాత్రమేనా? ఆలోచించండి. దీంతర్వాత కేవలం 4 ఏళ్లకే 1857లో భారతదేశం మొత్తం ఒక మహాసంగ్రామంతో అట్టుడికిపోయింది. బహుశా రాబోయే ఆ పెను తుఫానుకి మొదటి సంకేతాలు హైదరాబాదులోనే మొదలయ్యాయేమో? ఏమంటారు?